హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, నేను పప్పు, దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలా చేస్తానో చూడండి. పప్పును 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, కడిగి పెట్టుకొని దోసకాయ, టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. త్వరగా ఉడుకుతుంది కాబట్టి అన్నీ ఒకటేసారి వేస్తున్నా. కట్ చేసి మళ్ళీ చూపిస్తాను. దోసకాయ, టమాటా కట్ వేసుకుంటున్నా. మిక్సీ బట్టి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంట్లో కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, కానీ మా వారు తినరు. మా వారి కొరకు నేను కట్ చేసి వేస్తలేను, పట్టి వేస్తున్నాను. అలా చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. అలా మా వారి కొరకు నేను ఇలా వండుతాను. ఆయన ఇష్టం ఉన్న విధంగా చేసి పెడతాను. వాళ్ళకు భర్తకు చేసి పెట్టాను, పిల్లలు చేసి పెట్టడం తృప్తి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదే ఫాలో అవుతాను నేను. అలానే సరిపోయినంత ఉప్పు వేసుకున్నా. 4-5 రెమ్మలు ఎల్లిగడ్డ వేస్తున్నాను. ఎల్లిగడ్డ వేస్తే చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకుంటాను, కానీ దీంట్లో వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కట్ చేసి వేసుకున్నాను. ఫ్రెండ్స్, చూడండి మంచిగా ఉడుకుతుంది. ఇంట్లో పసుపు వేయలేదు, కారం వేసినాక పసుపు వేస్తాను. దీనికి నూనె అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నూనె వేయడం లేదు. నేను తాలింపు మాత్రమే పెట్టుకుంటాను. కారం పట్టుకున్నాను. ఫ్రెండ్స్, కారం మనకు రుచికి తగ్గట్టు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి చూసి. మిరపకాయలు కొంచెం కారం ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం కారం తీసి పక్క పెట్టాను. చింతపండు, పసుపు, అల్లం వెల్లిగడ్డ అన్నీ కలిపి వేసాను. ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా ఉడకాలి. చూసారా? ఇంకా 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఫ్రెండ్స్, పోపు పెట్టుకోవాలి. ఈ విధంగానే ఉడకాలి. ఫ్రెండ్స్, టమాటా దోసకాయ ఈ విధంగా ఉడికితే సరిపోద్ది. ఈ విధంగా ఉడకబెట్టుకొని మొత్తం ఉడకవలసిన అవసరం లేదు. ఇలా ఉడికితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం పోపు వేసుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపుగా కొంచెం పల్చగా కావాలంటే కొన్ని వాడి ఫ్రెండ్స్, వేడి వాటర్ వేసుకోండి. ఫ్రెండ్స్, వేడి చేసుకొని కొంచెం పల్చగా కావాలంటే చూడండి ఈ విధంగా నేను పల్చగా పెట్టుకుంటాను. ఎందుకంటే బంద్ చేసుకున్నాక మనం కొంచెం గట్టిగా అవుతుంది. పప్పు ఎప్పుడైనా గట్టిగా అవుతుంది, అందుకే ఈ విధంగా పల్చగా పెట్టుకోండి. సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఇది పప్పు కడుక్కొని మంచిగా కావాల్సినవి మనం ఏవి వేయాలనుకుంటాం అవి వేసుకోవాలి. ఫ్రెండ్స్, దోసకాయ, టమాటా వేసాను నేను, కొంచెం పచ్చిమిర్చి వేసాను, మిరపకాయలు, కారం వేసుకోవచ్చు, మీ ఇష్టం. వేసుకొని పసుపు, అల్లం వెల్లిగడ్డ, కారం, అంతే. మంచిగా ఉడికినాక తాలింపు పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయితే త్వరగా అయిపోతుంది. కడాయి పెట్టుకున్న 3 చెంచాల ఆయిల్ వేసుకుంటున్నా. ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, కరివేపాకు, తాలింపు అయింది. ఫ్రెండ్స్, తాలింపు పెట్టుకున్నా. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఎమ్మి దోసకాయ పప్పు, పెసరపప్పు, మూంగి దాల్, కంకడి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, సూపర్. వేడి వేడి అన్నం, పురాణం స్పెషల్ ఫ్రెండ్స్. మా ఇంట్లో కాంబినేషన్ చికెన్, ఆమ్లెట్, పాపడ్ ఏవైనా వేసుకొని తినొచ్చు, మన ఇష్టం. మామిడికాయ పప్పు దీనికి అంత బాగుంటుంది. మామిడికాయ కందిపప్పుకి అయితేనే చాలా బాగుంటుంది. నాకైతే నేను మామూలుగానే తింటాను, నేను చాలా బాగుంటుంది. సైడ్కి ఏది లేకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ రజియా బేగం ఛానల్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చుతున్నాయా అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ని కొంచెం ముందు పుష్ చేయండి ఫ్రెండ్స్.
కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చేశారని అనుకుంటాను ఫ్రెండ్స్. లైక్ చేశారా? చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియోని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.